వెల్కమ్ టు న్యూస్ 21 తెలుగు. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రణస్థలం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆపండి, ప్రజా గ్రీవెన్స్ లో జార్పురం గ్రామస్తుల వినతి. నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో ప్రారంభం. అతిపెద్ద ఈవెంట్ గా నిలవనున్న ఏరో ఇండియా షో 2025. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, మృత్యుంజయ స్వామి మూల విరాటక అభిషేకం నిర్వహించారు. శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. ఆప్యాయస్వ సుభాషరవ్యాజాతవతజానోర్ధ్వనుడయశీః యామిషం గిరిశంతహస్తే విభర్ష్యస్తవే శివాంగిరిప్రతాం వారివస్కృతాయౌషధీనాం పతజే నమో నమ ఉచ్చైర్పతజే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం ప్రజే నమో నమ ఇషుమధ్య ధన్వావిభ్యశ్చ వో నమో నమ విధ్వంతేభ్యశ్చ వో నమో నమ ఉగనాభ్యస్త్రగోహతీభ్యశ్చ వో నమో నమో వృత్సేభ్యో వృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమః. క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమస్తక్షస్సోభ్యాయ ప్రతిసర్యాయ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ ఆయ చ నమో నిషంగినే దేశధిమతే చ నమస్తీక్ష్ణేశవేచాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్మనే చాయ చ వాస్తుకాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమ ఆతార్యాయ చాలాద్యాయ చ నమః షష్ప్యాయ చ ఫేన్యాయ చ స్తనగోర్ధరీరుషః మానస్తోకేతనజే మాన ఆయుషుమానో గోషుమానో అశ్వే శరీరిషః వీరాన్ మానోర్ అవస్థిరామఘవద్య. బెంగళూరులో భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 14 వరకు ఏరో ఇండియా షో 2025ను నిర్వహిస్తోంది. యలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా Su-57 F-35 యుద్ధ విమానాలు నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్ గా ఇది నిలవనుంది. రణస్థలం మండలం జార్పురం వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నిలుపుదల చేయాలని జార్పురం ఫ్లైఓవర్ వ్యతిరేక కమిటీ సభ్యులు తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీ అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ మూర్తికి ఈ మేరకు వినతి పత్రం అందజేస్తూ ఫ్లైఓవర్ నిర్మాణం వలన ఉన్న ప్రతికూల పరిస్థితులను వివరించారు. గతంలో బైపాస్ నిర్మాణం కొరకు ప్రతిపాదించిన అధికారులు ఆ తరువాత ఈ నిర్ణయాన్ని విరమించుకోవడాన్ని ఆక్షేపించారు. గతంలో బైపాస్ నిర్మాణం కోసం 165 కోట్ల రూపాయల ఖర్చును భూ నిర్వాసితుల పరిహారం ఇవ్వడం అత్యంత ఆర్థిక భారంగా భావించిన NHAI అధికారులు ఇప్పుడు 70 కోట్ల రూపాయల అధిక ఖర్చుతో సుమారు
235 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మిస్తామని అనడం ఏంటని నిలదీశారు. బైపాస్ కంటే 70 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేసి నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వలన అనర్థాలు తప్ప ఈ ప్రాంతానికి ప్రయోజనం లేదన్నారు. ఈ ప్రాంత శాశ్వత ప్రయోజనం అభివృద్ధి కోసం బైపాస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని, నరసింహులు అనే వ్యక్తిపై నిన్న హత్యాయత్నం చేశారని, కూటమి అధికారం ఖాయం అనుకున్న దగ్గర నుండి మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు నియోజకవర్గం వైసీపీ సానుభూతి పరులపై అనేక దాడులు జరిగాయని అన్నారు. ప్రకాష్ రెడ్డి, మేము చాలా ఓర్పుగా ఉన్నామని, ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ చేయలేదని, సంయమనం పాటిస్తూ వస్తున్నామన్నారు. కనగానపల్లి మండలం తుమ్చర్ల పంచాయతీ గుంతపల్లి గ్రామంలో సాకాలి నరసింహుల మీద జరిగిన దాడి, నరసింహుల పైన జరిగిన హత్యా ప్రయత్నం నిన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది. నిన్న సాక్షి ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్క్రోలింగ్ రావడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఎన్నడూ లేనిది గత 8 నెలలుగా ఎక్కడ కూడా హత్యాయత్నాలు అనేవి దాడులు జరిగినాయి. ఒక 30-40 దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో టీడీపీ అప్పర్ హ్యాండ్ లో ఉందనే సమాచారం బయటపడినప్పటి నుంచి కౌంటింగ్ రోజు పూర్తయ్యేటప్పటికి 30 దాడులు జరిగినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు మరొక 40-50 దాడులు జరిగినాయి. అంటే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద అనేక దాడులు జరిగినాయి. ఓర్పుగా ఉన్నాం, ఎక్కడ కూడా కౌంటర్ అటాక్ మేము చేయాలని ప్రయత్నం చేయలేదు, సంయమనం పాటించమని కోరుతూ వచ్చినాం. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా? చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా, లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది. ఈరోజు తేలుతా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని తేలిపోయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలు గుర్తుంటే ఫలితాల సొంత కోటి ఇవ్వకూడదు, చంద్రబాబు నాయుడు కోటి ఇవ్వకూడదని తీర్మానించుకున్న సందర్భంలో పైనున్న హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ 1000 కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 5 లక్షల ఎకరాలు హంద్రీనివా కాలువ దగ్గర ఉన్నటువంటి 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల శ్రీలతో సహా. మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం. హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ జరపడం అనేది అశాస్త్రీయము. ఈ కాలువ దిగువ 6 లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది. దానికి సంబంధించి పిల్ల కాలువల నిర్మాణం పూర్తయినాక చివరికంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది. అట్టి కానిచో హంద్రీనివా కాలువ చెరువులకు మాత్రమే నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలు పెరుగుతాయి. కాలువలో నుంచి కిందకి భూమిలోకి నీళ్లు ఎక్కిపోతే దిగిపోతే సగం నీళ్లు భూగర్భ జలాలుగా మారి దిగున ఒక 20 కిలోమీటర్ల బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. పరిటాల కాంపౌండ్ ఇంకా వాచ్మెన్లు కాదు పోలీసులకి. మీకు తెలుసు దాడి చేయించిన దాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరాములు. మరి ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు. మరి పట్ట పొగులే స్ప్రింక్లర్లు ఎత్తకపోతున్నారు, పట్ట పొగులే బోర్లు కట్ చేసి బోర్ బావులు వేస్తా ఉన్నారు, పట్ట పొగులే దొంగతనాలు చేస్తున్నారు. జగనన్న కాలనీ ఏమిటో పట్ట పొగులే దొంగతనాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు వస్తుంది. ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు. మరి ఇంత రౌడీ రాజ్యం జరుగుతా ఉంటే మేము ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం, అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నాం.
కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం, సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల. ఇది అక్రమ కేసు. చెన్నప్ప ఏదైతే ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి. అది అక్రమ కేసు. ఆ అక్రమ కేసుకు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా. ఈ అక్రమ కేసును మొత్తం వెనక నుండి నడిపించినటువంటి అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనక నుండి నడిపించినటువంటి పరిటాల సునీత మీద చర్యలు తీసుకోవాలా. ఈ దాడి వెనక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ పలానా దగ్గర ఉన్నారు, పలానా దగ్గరికి ఉన్నారు, పోండి, కొట్టండి. పక్కనున్న ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి. ఆనంద్ రెడ్డి కార్బామ్ కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు. ఆనంద్ రెడ్డిని మీరు ఏమైనా అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అవుతుంది. అతన్ని ముట్టద్దండి, ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్క నుండి ఈ ప్రోత్సహించి నడిపించినంత పరిటాల శ్రీరామ్ అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ సెలవు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సిబిఐ దర్యాప్తు బృందం. బోలేబాబా డైరీకి రూర్కీ ఉత్తరాఖండ్ నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ పూనంబాక సిఇఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్లను అరెస్ట్ చేసి క్రైమ్ నంబర్ 470/24 లో అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచిన అధికారులు. ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీల్ ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ రూర్కీలోని బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు. బోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని విచారణలో తేల్చిన అధికారులు. విశాఖలో క్రైమ్, లా అండ్ ఆర్డర్ పై అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్రైమ్ రేట్ పెరిగితే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పాలక్కాడ్ జిల్లాలో పట్టాంబి నేర్చ పండుగలో అదుపు తప్పి జనాన్ని పరుగులు పెట్టించిన పేరూర్ శివన్ అనే ఏనుగు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు జనం. యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశేష ఘట్టమైన ఎదుర్కోల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. సాయంత్రం వేద పారాయణాలు, హవనం చేపట్టి స్వామి అమ్మవారిని బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్య మనోహరంగా అలంకరించారు. వేద మంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల నడుమ అశ్వ వాహనంపై నరసింహుడు ముత్యాల పల్లకిలో లక్ష్మీ అమ్మవారిని ఆలయ కళ్యాణ మండపానికి ఊరేగింపుగా చేర్చి ఎదుర్కోలు మహోత్సవం సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అర్చక అధికార బృందం ఆధ్యాత్మిక వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం జగద్రక్షకులైన లక్ష్మీ నరసింహుల తిరు కళ్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి తులాలగ్న సుముహూర్తంలో జరపడానికి వేద పండితులు ముహూర్తం నిర్ణయం జరిపారు. మూడు కాయలు తీసుకుంటారు.
ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని, రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తి కట్టిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్ హోటల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గజ్వెల్ ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నాడని, తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, బీజేపీ నేతలు మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొంది ఆనవాయితీ ఉందని పేర్కొన్నారు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గార్దగుడ్డు బడ్జెట్ ఇచ్చారని మండిపడ్డారు. గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని, కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆ ఘనత కాంగ్రెస్ కు దక్కిందని కొనియాడారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని, కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని, బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే హక్కు, అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56,000 ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, షబీర్ అలీ, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, తెలంగాణ మహిళా యూత్ విభాగం ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆభిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం. వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ ప్రాతిత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతూ ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర లేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇతరులారా, మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి 63 స్థానాలు ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి అపోజిషన్ హోదా కట్టబెట్టినారు. అసెంబ్లీకి ముఖం చాటేసినాడు. మీకు ఎప్పుడన్నా కలిసిండో లేదో నాకు తెలియదు, నరసరెడ్డి గారు చెప్పాలి. సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైక్యమైనటువంటి సందర్భం నాకైతే కనబట్టలేదు. నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన ఈ పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంతు ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి.
కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయకర ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము సంవత్సరంలో చేసి చూపించాం. ఉదాహరణకి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే, అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే, మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకి 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. ఆ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 56,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం. ఆషామాషి కాదు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన రైతు రుణమాఫీ 25,000, 26,000 కోట్లుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగినాం. ఇలా చెప్పుతూ పోతే 10 ఏళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకిలో ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, ఇవ్వలేకపోయినారు. దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు. ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ పేరంటే ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. 10 ఏళ్ళు ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అర్హులైన అందరూ కూడా మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము. రైతు బంధు ఇస్తూ ఉన్నాము. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఇలా చెప్పుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకుని సరదాగా గడిపారు. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు. అటువైపుగా వెళ్తున్న పాఠశాల బస్సులోని విద్యార్థులకు అభివాదం చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హ్యాపీ బర్త్డే చాలు దానే కానీ బర్త్డే అంటే పేరు పెట్టాడు. బాగా చదువుకోవాలి. ఓకేవా? స్కూల్ ఛాయ్ తాగితే నాకు ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు కానీ నేను కావాలని అడుగుతున్నాను. ఇంకా దేవునికి ఇంటికాడ పట్టినట్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రణస్థలం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆపండి, ప్రజా గ్రీవెన్స్ లో జార్పురం గ్రామస్తుల వినతి. నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో ప్రారంభం, అతిపెద్ద ఈవెంట్ గా నిలవనున్న ఏరో ఇండియా షో 2025. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.